అంటే 5 కిలోమీటర్లు మామ. 131 చూపెడుతుంది, 190 తీసుకోండి. ఏం చెప్తారు ఏం చెప్తారు ఏమనిపించిందో నాకేమో తెలియలేదు మరి. ఆ బైక్ ఏంటి ప్రజెంట్ కస్టమర్ నేను ఎక్కడ ఉన్నారు అండి అందరికి పెట్టి ఎన్ని బైక్ మీద వస్తున్నానని చెప్పింది మామ. నిజంగా నాకు ఎంత బాధ అయిందండి, అంత బాధ అయింది. నిజంగా చేసేవాడిని కూడా అలా చేసేవాడిని కూడా అంత అలా ఇరిటేట్ చేయరేమో జనాలు. నాకు నిజంగా అదే అనిపించింది. అలా చేసేవాళ్ళని అందరినీ ఏమో ఎవడో పట్టించుకోవడం, మన వీడియోస్ కూడా ప్రూఫ్స్ చూపించినా మళ్ళీ అలా చెప్తే ఇంకేముందని చెప్పి నేను రైడ్గా అంతే చేస్తాను. అదేది అంతసేపు పడితే ఏంటి, ఫస్ట్ అంతసేపు పడితే ఏంటి అన్నలాగా అప్పుడే వాడు జస్ట్ స్టార్టింగ్ ఎప్పుడో అంతే పగిలిపోయిన ఫోన్ నుంచే మొదలవుద్ది. తొందరగా మనకి చేసేయాలబ్బా. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేసుకునే రైడ్ చేయండి. అండ్ బీ సేఫ్. సో మనం వీడియోలోకి వచ్చేస్తే మనకైతే ఫస్ట్ రైడ్ అయితే పడ్డది అమ్మ. డ్రాప్ 9 కిలోమీటర్స్ అంట. బాచిపల్లి టు ఏదో ఏరియా ఉంది మామ. గండి మైసమ్మ. సో గండి మైసమ్మ అంట. యా ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ మామ. ఇది అనిపించింది 62 ఇచ్చింది. ఇది 9 కిలోమీటర్స్. సో ఇది దొర్లపల్లి నుంచి గాగిలాపూర్ అంట మామ. అంటే ఎంత దగ్గర 9 కిలోమీటర్స్. పొద్దున్నే ట్రాఫిక్ ఉండే, నేనైతే అసలు ట్రాఫిక్ లేదు. నేను సండే కాబట్టి నేను ట్రాఫిక్ లేదు. అలా మొత్తం అవుతుంది ట్రాఫిక్. పొద్దున్నే స్టార్ట్ అయిపోయింది. అందరూ ఊర్లో వెళ్ళి వచ్చేసినట్టున్నాను. ఎయిట్ 9 7 9. సో ఈ డ్రాప్ అయితే 28 కిలోమీటర్స్ మామ. ఈ 28 కిలోమీటర్స్ అంటే ఇది నాకు ఎంత ఇచ్చింది అనుకున్నా, 120 రూపాయలు చూపించింది. ఏం చెప్పని ఇంకంతే. 28 కిలోమీటర్స్ 120 రూపాయలు, అది హైలైట్. సో 28 కిలోమీటర్స్కి ఇదైతే 223 ఇచ్చింది. ఎందుకు కూడా తక్కువ చూపించింది, 190 అలా చూపించింది. చిన్న రైడ్ ఏదో పడ్డది. సో అలా బాగానే ఇచ్చినట్టు. 28 కదా అంటే 5 కిలోమీటర్లు మామ. 5 కిలోమీటర్లు ఆడు మింగేశాడు. ఓటీపీ ఓకేనా? స్ట్రైటా? ఇదేమో 8.8 కిలోమీటర్స్ చూపిస్తుంది మామ. ఫస్ట్ మరి ఏ రూట్లో తీసుకెళ్తారో చూద్దాం. బల్కంపేట అంట, మాదాపూర్ టు బల్కంపేట. ట్రాఫిక్ మామూలు లేదు మామ. అబ్బా 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 దొరికాను నేను.
అయ్యి బాబు. సో ఇదంతా 7 కిలోమీటర్స్ అంతా. 7 కిలోమీటర్స్ 57 రూపీస్ ఇచ్చింది. ఎండ మాత్రం ఇవాళ మామూలుగా లేదు మామ. అమ్మో, సలసలాడిపోతుంది ఎండ. 5414. ఇది అక్కడికి వెళ్ళి మీకు చేయనండి. మీకు చేయాలా కస్టమర్ నెంబరు? కస్టమర్ నంబర్ ఇది అక్కడ పోయినాక ఫోన్ చేయి. 131 చూపెడుతుంది. 190 తీసుకోండి. 190 తీసుకోనా? నేను చెప్పేస్తా ఇప్పుడు. ఓకే చెప్పాను. 190 నేను చెప్పేస్తా వాళ్ళకు ఇస్తారు. అలా ఏముండదు చెప్తున్నాను. 190 చూపెడుతున్నాను చెప్పేస్తా. బయలుదేరండు. చెప్తారు ఏం చెప్తారని నువ్వు వెళ్ళిపోవు. నేను చెప్తాను ఒకటి లేకపోతే. ఓకే అండి. చెప్పేస్తారా బయలుదేరండి. ఓకే ఓకే. ఏమనిపించిందో నాకేమో తెలియలేదు మరి. దాంట్లో 131 చెబుతుందంట, వీళ్ళేమో 191 తీసుకో అంటున్నారు. నేను మరి ఆయన తీసుకోమన్నాడు. చలో 8 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు మా అమ్మ. ఇది ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్. ఇదేమో 157 చూపించింది మామ. నేనేమో 190 తీసుకోమన్నారు కదా. ఎంత తీసుకున్నాను కామెంట్ చేయండి. కరెక్ట్గా అయితే రిప్లై అవుతాను, కరెక్ట్ ఆన్సర్ అయితే. చలో పాత ఎక్స్పల్స్ ఉంటుంది కదా, సో ఆ బైక్ ఏది లేదంటే కస్టమర్ నేను ఎక్కడన్నా అరవండి సర్లే అని చెప్పి మళ్ళీ ఏం చేయను. సరే ఇప్పుడు ఎంత డౌట్ పడుతుంది కదా అని మన ఛానల్ చూపించా. ఇదేనండి నా ఛానల్, కావాల్సిన వీడియోస్ చూడంటే దాన్ని ఆవిడ ఫోటో తీసుకుని వాళ్ళు అందరికి పెట్టి ఎన్ని బైక్ మీద వస్తున్నానని చెప్పింది మా. నిజంగా నాకు ఎంత బాధ అయిందండి, అంత బాధ అయింది. నిజంగా చేసేవాడిని కూడా అలా చేసేవాడిని కూడా అంత అలా ఇరిటేట్ చేయరేమో జనాలు. నాకు నిజంగా అదే అనిపించింది. అలా చేసేవాళ్ళని అందరినీ ఏమో ఎవడో పట్టించుకోడు. మనం ఏం ప్రశాంతంగా తీసుకెళ్ళి అక్కడ దింపుతాం. మళ్ళీ వీడియోస్ కూడా ప్రూఫ్స్ ఇచ్చినా మళ్ళీ అలా చెప్తే ఇంకేమంటాం చెప్పి చాలా ఇరిటేషన్ అనుకున్నాను. మళ్ళీ లాస్ట్లో క్యాన్సిల్ చేస్తానండి కావాలంటే అన్నా. చేతి చేసుకుని నాకు రైడ్ పడుతుంది ఏదో ఒకటి. నాకైతే రైడ్లో ఏమి తక్కువే ఉండదు కదా, మీ రైడ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ నుంచి వేరే రైడ్ పడుతుందిలే అన్నా. మళ్ళీ మరి ఆయనతో మాట్లాడి ఏదో మాట్లాడి లాస్ట్కి ఓటీపీ అయితే చెప్పారు. మనమైతే సరే ఇంకా అలా అన్నారు కదా అని చెప్పేసి ఓటీపీ చెప్పి ఎక్కించుకున్నాను. ఎలా ఉంటుంది ఇంకా నాకు ఏమన్నా కూడా అర్థం ఉండదు లాస్ట్. ఇది ఎలా జరిగిందా ఇందాక అనుకుంటా, ఇందాక రైడ్. సో అది కెమెరా ఆన్ అవ్వలేదు నాకు. అది ఆ టైంకి గోప్రో ఛార్జింగ్ పెట్టాను. అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడుతున్నాను. అప్పుడు ఫోన్ చేసి ఆ మగ ఆయన బెదిరిచ్చేస్తాను. ఆయన ఏమని నేను రైడ్ క్యాన్సిల్ చేస్తాను, అది అంతసేపు పడితే ఏంటి, ఫస్ట్ అంతసేపు పడితే ఏంటి అన్నలాగా. అప్పుడే జస్ట్ అప్పుడే పడ్డది నాకు రైడ్. సో పికప్ 2 కిలోమీటర్స్. సో అయితే సరేలే అని చెప్పేసి
ఇలా 5 minutes పడుతుందన్నా 2 kilometers అంట రైడ్ క్యాన్సిల్ చేస్తాను అన్నారు. నేనేమన్నాను సరే అయితే క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసుకున్నాను, వాళ్ళు క్యాన్సిల్ చేస్తే చేసుకోమన్నారు. చేసుకుంటే నాకు రైళ్ళు పడతాయి, మీరు 5 నిమిషాలు కూడా ఆగలే అంటున్నారు కదా అంటే లేదు లేదు క్యాన్సిల్ చేస్తాను చేసుకున్నాను అని ఫోన్ పెట్టేశాను. మళ్ళీ ఆయనే ఫోన్ చేసి లేదన్నా మీరే రండి అన్నారు. సరే అని మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఆయన పికప్ చేసుకుని ఆయన డ్రాప్ చేశారు. సూపర్ టాస్కులు ఇవాళ మనకైతే ఏం కాదు. జనాలు కూడా అన్ని రకాల జనాలు ఉంటారు, అంతమంది ఉంటారు. అందరూ ఒకటే నచ్చితే ఇన్ని రంగులు ఎందుకు, ఇన్ని రకాలు ఎందుకు అంతేనా. ఇంకా 9 kilometers ఉంది డ్రాప్, ఇంకా 2 kilometers వచ్చాం అంతే. నా దాంట్లో కూడా చూపిస్తుందండి, నేను చూస్తాను. నా దాంట్లో కూడా చూపిస్తుంది అంటున్నా. మనం ఇందాక వచ్చేదండి, మీరు అలా వెళ్ళమన్నారు కదా అటు పక్క వచ్చి 55. ఓకే ఓకే. ఏంటంటే 11 kilometerలకి 55 రూపాయలు ఇచ్చింది ఇది. మనం ఇందాక వచ్చేది అటు ఇటు తిప్పి తీసుకొచ్చింది ఆవిడ. ఎలా అనుకుంటుందంటే ఆవిడ ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అనుకుంటుంది ఆవిడ. అటు కాదండి ఇటు కాదండి అటు ఇటు తిప్పుతానే ఉంది ఆవిడ. ఇందాక వచ్చేది మనం ఏం చేస్తాం చెప్పు, రోజులు అలా ఉన్నాయి, మనం ఏం చేస్తాం చెప్పు. ఇది మాత్రం అంతే 7 kilometers, కరెక్ట్గా 7 kilometers ఇది. అంటే మళ్ళీ నా అటు ఇటు తీసుకొచ్చారు. సో నాకు ఇది 90 rupees చూపించింది ఫస్ట్. మరి అటు ఇటు తీసుకొచ్చారు, మరి ఏమో మొత్తానికి కట్ చేసింది, 78 ఇచ్చింది. ఓకే థ్యాంక్ యూ. సో ఏంటంటే మామ ఇంకో పార్సిల్ పట్టుకెళ్ళాలంటుంది. దీనికోసం నన్ను 15 నిమిషాలు వెయిట్ చేయించారు అక్కడ. చేసి ఫైనల్గా వచ్చాం. అబ్బో 9.2 kilometers. అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఇది, సికింద్రాబాద్ టు బాలానగర్. అంటే బాలానగర్కి ఇక్కడ నుంచి 9.2 kilometers ఉంటుంది. 9 kilometers. ఫస్ట్ కూడా అంతే చూపించింది అన్న మీకు. 9 kilometers కదా అక్కడ నుంచో అనుకున్నా. ఓకే చూడమమ్మా 9 kilometers వస్తే 49. మనం ఇంక చేద్దాం అనుకుంటే ఇంకా అలాగే చేస్తున్నారు కానీ మాత్రం మార్చడం. ఊబర్ చేద్దాం రేపు నుంచి. ఒక 2 రోజులు మానేస్తే ఇది, అప్పుడు బయటపడతాం. సో ఇది ఎక్కడి నుంచి అంటే మామ కూకట్పల్లి టు ఓల్డ్ బోయిన్పల్లి అంట. సో ఇక్కడ నుంచి అది 12 kilometers ఖచ్చితంగా. నాకు తెలిసి ట్రాఫిక్ మామూలుగా ఉండదు అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం. అరగంట పైన చూపుతుంది, ఫుల్ రద్దు ఉంది మామ. ఏ 12 kilometers కదా ఎంత చూపించింది చూడలేదు. యాక్సెప్ట్ చేస్తాను సర్లే అనుకున్నాను. అక్కడికి వెళ్ళగా ఎలా చూపిస్తాను నేను. తగ్గుదల్లా అసలు తగ్గేదలా. సో ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసే టైం చేంజ్ చేశాను. సో ఈవినింగ్ 5కి అలా అని. సో ఇవాళ వీడియో కూడా 5కి అప్లోడ్ చేశాను. సో ఎందుకంటే 8:30కి చేస్తున్నాను కానీ
మనకి అంత యూస్ ఏం రావట్లే అబ్బా. సో నేను టైం చేంజ్ చేస్తే ఏమన్నా వ్యూస్ ఏమన్నా మారుతా ఏమో అని టైం చేంజ్ చేసా. సో మీరు కూడా చెప్పండి ఏది బెస్ట్ టైం అనేది. మనకు కూడా బాగా వైరల్ అవుతా ఉన్నాయి అనుకో, మనకు కూడా ఇంకా 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 చెయ్యాలి. దాని ఎడిటింగ్ కూడా కొంచెం ఇది బెటర్గా, సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ పెట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా, బాగా ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఫోన్ కూడా నాది డిస్ప్లే పగిలిపోయింది. ఆ ఫోన్ నుంచి అలాగే చేస్తున్నాం ప్రస్తుతానికి అయితే. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి అంతే కదా, స్టార్టింగ్ ఎప్పుడో అంతే, పగిలిపోయిన ఫోన్ నుంచే మొదలవుద్ది. చేయాలి. అదైతే మన వీడియోలు కూడా ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ చేయండి. అంటే బాగుంటున్నాయా, బాగుంటలేదు, లేకపోతే ఇలా చెత్త బాగుంటుంది, అలా చెత్త బాగుంటుంది చెప్తారు అనుకో. వీడియో ఎడిటింగ్ కానీ, బైక్ వ్యూ కానీ ఏమని చెప్తా ఉన్నారు అనుకో, నేను కూడా మారుతూ ఉంటాను. అంటే నాకేం తెలిసి చెప్పు, నేను ఎలా ఉంటుందంటే సరే బాగానే ఉంది కదా నేను చెప్తున్నా, సార్ బాగుంటలేదు మార్చండి అంటే ఎందుకు మాత్రం బ్రహ్మాండంగా మారుతా. అందుకే కామెంట్ చేయండి నాకు. సో మన ఛానల్కి ఇప్పటికీ 610 సబ్స్క్రైబర్స్ అయ్యారు. తొందరగా మనకి 1K చేసేయాలబ్బా. అందుకే కావాలంటే మీరు అందరూ వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇదైతే 32 రూపీస్ వచ్చింది. ఇదంతా 4 కిలోమీటర్ ఇంకెక్కువ అనుకుంటా. ఓకే. సో ఏంటంటే మామ, నేను వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.